హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇక్కడ చూడండి, ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ సేమియా. సో ఈరోజు పిల్లలకు స్కూల్ లేదండి, అందుకని ఇంకా లేట్ లేచామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్లో ఎగ్ సేమియా చేసేసాను. పిల్లల ఫేవరెట్ అండి ఎగ్ సేమియా, అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా అంటే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఇంకా ఒకటి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ నెయ్యి ఇది గీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇది ఈ కలర్లో ఎందుకు ఉందంటే దీంట్లో పసుపు యాడ్ చేశానండి. సో ఇది ఈ కలర్లో వచ్చిందనమాట. ఇంకొద్దిగా స్మెల్ వస్తుంది, ఇంకొద్దిగా కుక్ చేయాలి దీన్ని. సో వీడియో అయితే షూట్ చేయలేదండి. మళ్ళీ నెక్స్ట్ టైం నేను గీ ప్రిపేర్ చేసినప్పుడు వీడియో డెఫినెట్గా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో ఇంత నెయ్యి వచ్చింది అండ్ చాలా ఈజీ ప్రాసెస్లో ఈ ఘీ అనేది చేశాను. గ్రైండ్ చేసే అవసరం లేదు, దాన్ని ఏం చేయకుండా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేశాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది మన ఎగ్ సేమియా అయితే. ఇంకా ఇలా లూజ్గానే కావాలనుకుంటే లూజ్గానే పెట్టేసుకోవచ్చు, లేదు మాకు కొంచెం టైట్గా కావాలి అంటే కొద్దిగా కాసేపు లో ఫ్లేమ్లో పెట్టేస్తే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది ఈజీగా. పిల్లలకి స్కూల్కి కూడా ఇచ్చి పంపించచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మా బర్డ్స్ సైలెంట్గా ఉంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమియా పాయసం చేశాను. సో ఇక్కడ చూడండి, నెయ్యి వేసాను కాబట్టి మొత్తం ఇలా మీగడలా అయిపోయింది పైన. ఇవి వచ్చేసి లావు సేమియా కాదండి, ఇవి చాలా సన్నగా ఉన్నాయి. జస్ట్ పాలు బాయిల్ చేసి అందులో షుగర్ వేసి పాలు బాయిల్ చేసి సేమియా వేస్తే సరిపోతుంది. సో చూసారా, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ అయితే నేను పెట్టలేదు. ఒకవేళ మీకు ఎలా చేయాలో తెలియకపోయింటే ఇప్పుడే చెప్తాను. ఏం లేదండి, ముందుగా పాలను బాగా షుగర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో సేమియా వేసేయాలి. సేమియా వేసేసి ఆ తర్వాత పక్కన ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వేసేయడమే, అంతే. చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. అండ్ దీన్ని ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక 3-5 మినిట్స్ పెట్టి గ్యాస్ ఆఫ్ చేయడమే, అంతే. చాలా ఈజీ రెసిపీ. అండ్ ఈ సేమియా వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా చాలా సన్నగా ఉంటాయి ఇవి, ఓకేనా? సో వేడి చేసి పాలు బాయిల్ చేసి అందులో యాడ్ చేస్తే మన సేమియా పాయసం చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డిన్నర్ కోసం వచ్చేసి ఇక్కడ వంకాయ కర్రీ చేస్తున్నానండి. సో వంకాయ కర్రీ, అలాగే చపాతి, ఇంకో కర్రీ అండి. ఇది వచ్చేసి క్యాబేజ్ అండ్ క్యారెట్, ఒకటి చిన్నది క్యాప్సికమ్ ఉంటే అది కూడా యాడ్ చేశాను. సో టుడే డిన్నర్లో మిక్స్ వెజ్ కర్రీ, అలాగే వంకాయ కర్రీ, మరి చపాతి. ఇంకా ఇక్కడ చపాతీ కోసమని చపాతీ పిండి కలిపి పెట్టేసానండి. సో ఒక 15 మినిట్స్ అయి ఉంటుంది. సో ఇంకా చపాతీ ప్రిపేర్ చేయాలి.